హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఏ సింత వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ ఏంటో చూసేద్దామా? ఈరోజు మా లంచ్ ప్రాన్ బిర్యానీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్, అసలు ఎంత బాగుందో. ప్రాన్ బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయాలి మీరు. ఎలా చేసుకోవాలో చెప్తాను, ఓకేనా? ఎలా చేయాలో ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసుకొచ్చి అది కొంచెం ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా కుక్ అయిపోయినాయి అనే వరకు ఫ్రై చేసుకుని, ఇది చూడండి మొత్తం కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా, ఆయిల్ బయటకు వచ్చింది కదా. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం బిర్యానీ సామాన్ మనకు తెలుస్తుంది కదా, ఇలా ప్లేట్లో చూపించాను చూడండి. అవన్నీ ఆ గీలో వేసేసి కొంచెం సేపు ఒక్క 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి అండ్ 1 పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 ఫుల్ టొమాటో వేసి దానిపైన కొంచెం సాల్ట్ వేసి మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే ఈ టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా సాఫ్ట్ అవుతుందని సాల్ట్ వేసాను. టమాటో ఇంకో చూడండి స్మాష్ చేస్తే ఇలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. నాకు ఇంకొంచెం గట్టిగా ఉంది, అందుకే ఇంకొంచెం సేపు అలా స్మాష్ చేస్తూ చేశాను. సో ఇప్పుడు చూడండి మొత్తం సాఫ్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను, క్యాష్యూ నట్స్. ఇవి యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్. అందుకని నేను క్యాష్యూ నట్స్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా అని కూడా అంటారు కదా, అది ఒక నార్మల్ టీ స్పూన్ అయితే 1 full స్పూన్ సరిపోతుంది. నాది చిన్న స్పూన్ కనుక నేను ఇలా 2 times 3 times వేసాను. బట్ 1 టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది, బిర్యానీ మసాలా అయినా ఓకే. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి అది కూడా బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే రైస్కి సరిపడా మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి, అంటే 1 glass తీసుకుంటే 2 glasses ఆఫ్ వాటర్ అలా అంటారు కదా. సో రైస్కి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం సేపు బాయిల్ అవనివ్వాలి. సాల్ట్ కూడా సరిపడా వేసేసుకోవాలి. చూడండి వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న రైస్ తీసుకొచ్చి, అంటే బాస్మతి రైస్ ముందే వాష్ చేసి నానబెట్టుకుంటాం కదా, ఆ రైస్ తీసుకొచ్చి యాడ్ చేసేయాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక్క 2-3 minutes తర్వాత చూస్తే ఇలా వచ్చేస్తుంది. ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. సో
ఇప్పుడే ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదా, హాఫ్ లెమన్ తీసుకుని ఈ రైస్కి యాడ్ చేయాలి. ప్రాన్ బిర్యానీకి లెమన్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం లైట్గా అటు ఇటు కలిపి పెట్టుకుని పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద ఈ రైస్ బౌల్ పెట్టేసేయాలి. పెట్టేసి జస్ట్ ఒక్క 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ ఉంచేస్తే మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో సాఫ్ట్గా ఇలా కలిపి పెట్టుకోవాలి, రైస్ విరిగిపోకుండా ఉండాలి. సో మూత పెట్టేసి ఈ బౌల్ తీసుకెళ్ళి ఆ పెనం మీద పెట్టేస్తామన్నమాట. జస్ట్ 5 to 6 మినిట్స్ వదిలేసేయాలి. ఎప్పుడు తీసుకొని అందులో మనం పుదీనా గార్నిష్ చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన టేస్టీ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సూపర్ అంటే సూపరే మరి. సో ఫ్రెండ్స్, ఇది మా లంచ్ టుడే. ఓకే, సూపర్ అంటే సూపర్ ఉంది. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, అద్దరిపోతుంది. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. Please like, share, subscribe to my channel. Thank you.